guys, welcome back to a new vlog. ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు. ఆ దుర్గామాత ఆశీస్సులందరికీ కలగాలని మనసువాచ కోరుకుంటున్నాను. ఈరోజు ఒక చిన్న బ్లాగ్, ఎందుకంటే మా ఫ్రెండ్స్ అందరూ ఇంటికి వెళ్ళి కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారో అది చూసుకుందాం. ఇంకా కింద కూడా పోతాం, మనం పై ఫ్లోర్లో ఉన్నాం, తెలిసి మీకు లాస్ట్ బ్లాగ్లో చూసి కింద ఫ్లోర్లో ఎట్లా ఉందో, వర్షం పడినప్పుడు ఎలా ఉండను. ఇప్పుడు ఇంటికి పోతారు, ఇంటికి వెళ్ళి గైస్ మొత్తం సామాన్లు అవి ఎక్కున్నాయి, మొత్తం చూసేద్దాం. ఫస్ట్ మెయిన్ ఏరియాలో పోదాం. ఫస్ట్ మెయిన్ ఏరియాలో వచ్చేసినప్పుడు మనం గైస్ చూడవచ్చు, వంశీ బ్రో పెట్టి తీస్తాల్లో లాక్ ఓపెన్ అవుతలేదు. అప్పటి నుంచి ట్రై చేస్తున్నారు, లాక్ ఓపెన్ అవుతుంది. కీస్ కూడా ఉన్నాయి కానీ అవుతలేదు. కటింగ్ కొట్టేచ్చారు, మంచి స్టైల్ కటింగ్ కొట్టించారు వంశీ బ్రో. 500 నుంచిలు కూడా తీశారు గైస్. అలా నెక్స్ట్ ఇప్పుడు మన సాయిగడ పోదాం. సాయి ఏమో మంచి మూవీ చూస్తున్నాడు. సాయిగడ వెళ్ళిపోయి ఏడ్ చేస్తాను సాయి అని అడుగుదాం. సాయి గారు మూవీ చూస్తున్నారండి. సాయి గారు గాయస్ నెక్స్ట్ రూమ్లో పోదాం. నెక్స్ట్ రూమ్లో వచ్చేసినాం. నెక్స్ట్ రూమ్లో రాగానే ఇప్పుడు మన రూమ్కి పోదాం. మన రూమ్కి పోతే మన రూమ్లో పోగానే కడప ఉంటాడు, ఇంకా జానీ బాబు ఉంటుంది. ఇప్పుడు మన రూమ్లో వచ్చేసినాం. ఇప్పుడు జానీ బాబు వాళ్ళందరినీ చూసినాం. మందే షార్ట్ అయింది, కొద్దిగా జరుపుకోవాలి. అరే కనబడలేదు గాయస్, ఒక్క నిమిషం గాయస్, మీకు కనబడినట్టు చేస్తారు. అదే ఒకసారి బయటికి రండి కొద్దిగా. ఏంట్రా మీరు కూడా అలా ఉంటారు. ఏంటి మమ్మీ ఎవడు? अश्वत्थामा 2.2 సురేష్ భాయ్ బోల్తే పవన్ భాయ్ సురేష్ భాయ్ పవన్ భాయ్ ఉన్నారు. పైన గేమ్ ఆడతారు గైస్. ఆయన మొత్తం ఫ్రీ ఫైర్ బ్లాగర్. పవన్ భాయ్ అక్క వేసేస్తారు అంతేనా గైస్. ఇప్పుడు నెక్స్ట్ వేరే రూమ్లో పోదాం. అక్కడేమో రికార్డులు రాస్తారు అందరూ. ఆ రికార్డులు ఏదో రాసుకుంటారు. ఇంటికి పోయినా రాయండి రా అంటే రికార్డులు ఏమో ఈయనే రాస్తారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఉంటారు కదా కొంతమంది హాస్టల్ అలా టాపర్లు గీపర్లు అంటారు కదా, అలాంటి వాళ్ళు వీళ్ళు. ఆడికి పోగానే మనం చూపించవచ్చు ఆడ రికార్డులు ఎట్లా రాస్తారు. వాళ్ళు ఘోరంగా రాస్తారు. ఇక పైన పూర్ణాబాయి ఉన్నాడు. పూర్ణాబాయి చూడు, అరే పెద్ద టాపర్ అయినా, కటింగ్ చూస్తేనే మోడల్ అయినా. ఒకసారి చూడు, అదే రాత్రి బిజీగా ఉన్నాడు మొత్తం. యోగి ఎందుకు రాస్తాను తెలుసా, ఆయన ఫోన్ పోయిందని రికార్డు పట్టుకొని కూర్చొని రాస్తాను. మోహన్ భాయ్ ఉన్నాడు, రికార్డు రాస్తాడు. యువరాజ్ భాయ్ టాపర్, అసలుకే మీడియా టాపర్ యువరాజ్ సింగ్. రాజ్ ఇటు యువరాజ్ భాయ్ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ రాస్తున్నాడు, రికార్డు రాస్తున్నాడు. ఇప్పుడు అలాగా కిందికి పోదాం గైస్. కింద ఏం జరుగుతుందో చూద్దాం. కిందికి రాగానే గైస్ ఇప్పుడు ఈశ్వర్తోనే ఇంటికి పోతున్నాం మనం. అది కూడా బ్లాగ్ మన తాత వచ్చేసాడు. అబ్బాయి హాయ్ చెప్పు. హాయ్ మన ఛానల్ కి గుడ్ సపోర్ట్. హ్యాపీ దసరా మళ్ళీ ఒకసారి బాబాయ్ మన ఛానల్కి ఫుల్ సపోర్ట్ ఇస్తారు. ఎప్పుడైనా ఏ బ్లాగ్ అయినా రెడీ అయితే రెడీ అంటారు బాబాయ్ కూడా. మన వాళ్ళు అందరూ హాయ్ చెప్పండి. ఇప్పుడు మనం అలా తిరిగేసి గాయస్ లోపలికి వచ్చేసినాం. రేఖాబాయ్ భరత్ భాయ్ ఉన్నారు. జిమ్ జగదీష్ గారు పోయినాం. చైతన్య కార్తిక్ గారు బిగ్ సపోర్టర్ అండి, ఎందుకంటే ఆయన చూపించారు, చాలా బిగ్ సపోర్ట్ చేస్తారు ఆయన. అలాగా ఇప్పుడు బిగ్ సపోర్ట్ చేసిన వాళ్ళు చాలా మంది చూపిస్తలేరు, వాళ్ళ టాలెంట్ని బయట చూపిస్తలేరు. కానీ కింద కూడా గాయస్ టాపర్లు కూడా ఉన్నారు. మన సాయర్ మన చేసేస్తారు, అలా రెడీ ఉంటారు మన వాళ్ళతోనే. ఇప్పుడు నీలయ్య గారు రాగానే అమ్మ పైన ఇట్లా రాసిలో కింద కూడా అలా రాస్తారు. నీలయ్య ఇప్పుడు ఎవడకూడదా అని ఫిక్స్ అయిపోయాడు. నీలయ్య ఇటు జుట్టు ఇటు నీలయ్య. శివాబాయ్ కూడా రాస్తున్నారు. శివాబాయ్ పైన యువరాజ్ భాయ్ ఫోన్ చూస్తున్నారు. ఇప్పుడు మనం సాయిగడ పోదాం. సాయిగడ పోయి మెల్లగా అడుగుతాం, బాయ్ నువ్వు ఏం చేస్తున్నావు ఏంటిది అని. ఓకేనా గైస్, పోదాం పని మరి.
సాయి బాయ్ చెప్పొచ్చు. హాయ్ గాయ్స్. సాయి బాయ్ నాది పెట్టుకోండి. ఓకే ఓకే. ఇప్పుడు సాయిబాయి ఎట్లా తెలుసా, మొత్తం రిస్క్ టేకర్. ఇప్పుడు ఇంటికి ఎందుకు పోలే తెలుసా, కొద్దిగా వేరే, ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడదాని వీడిని ఉండిపోయాడు అలా. సిద్ధుబాయ్ మనతోనే వస్తారు, నైట్ బ్లాగ్ లో కలుస్తారు. ఓ ఇక్కడ ఇక్కడ రావచ్చిన గాయస్, మన వాళ్ళు బిగ్ సపోర్ట్ మొత్తం అందరు మనతోనే. రేపు పొద్దున్న వెళ్తాం ట్రైన్ కి. మురళి బాయ్ అంటారా బాబు. మళ్ళీ సార్ రేపు పొద్దున్న వెళ్తాం మనం ట్రైన్ కి. మనిషి కనబడదు, మంచి కనబడదు గాయస్. మన మాయో భరత్ గారు ఉన్నారండి, భరత్ గారు కనబడరు. మాయో గారు ఉన్నారు. అద్దండి. ఇప్పుడు మన ఋషి బ్రో ఉన్నారు. బ్రో హాయ్ చెప్పు. బ్రో హాయ్. కనబడలేదు. అలా బాబాయ్ వచ్చారు. బాబాయ్ ఇంటికి వచ్చారు. బాబాయ్ అయితే అప్పటి నుంచి మీకు సపోర్ట్ చేస్తున్నారు. అప్పటి నుంచి మీకు అందరికి హ్యాపీ దసరా అని చెప్తామని రెడీగా ఉన్నారు. బాబాయ్ రావచ్చు. మన ఛానల్ వీక్షించే ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు. ఆ దుర్గామాత ఆశీస్సులందరికీ కలగాలని మనసు వాచ కోరుకుంటున్నాను. బాబాయ్ ఫుల్ సపోర్ట్ మా నాకైతే గైస్. ఇప్పుడు బాబాయ్ అయితే మీకు అందరికి హ్యాపీ దసరా చెప్పిండు. ఇంకా నేను చెప్పుడు రేట్ ఉంది. హ్యాపీ దసరా గైస్, హ్యాపీ దసరా. ఇంకా బయటికి వచ్చేస్తే చాలా లైటింగ్ లేదు గైస్, లైటింగే లేదు. ఇప్పుడు నైట్ ఎట్లా పోతాం అలా కూడా మొత్తం బ్లాగ్లో పెట్టేస్తా గైస్. నెక్స్ట్ బ్లాగ్లో అయితే మీకు అందరికీ పెట్టేస్తా నేను పైకి పోయా. ఓకే గైస్, నెక్స్ట్ బ్లాగ్లో గ్యారంటీ చెప్తున్నా మీకు. ఏంటంటే ట్రైన్లో ఎట్లా జర్నీ చేసినాం, అలా రైల్వే స్టేషన్లో ఎలా పోయినాం, రైల్వే స్టేషన్లో పోయి కూర్చొని. ఇప్పుడు ఫైనల్లీ గైస్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేసి వెళ్ళిపోవాలి గైస్. ఎందుకంటే మీ సపోర్ట్ నాకు కావాలి. ఇప్పటి నుంచి బ్లాగ్స్ అయితే డైలీ పడతాయి గైస్. ఎందుకంటే దసరా హాలిడేస్ వచ్చినాయి కాబట్టి హాస్టల్ నుంచి బయటికి వచ్చాము గైస్. చలో రైట్, మళ్ళా బాయ్.